మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మంత్రి కొండా సురేఖ లెక్కింపును ప్రారంభించారు. ఈసారి మేడారంలో 788 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా తగు ఏర్పాట్లు చేసినా చిన్న చిన్న సమస్యలు సహజంగా తలెత్తాయని మంత్రి పేర్కొన్నారు. జాతర నిర్వహణలో తన ప్రమేయం తక్కువ ఉందని ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రచారాన్ని ఖండిస్తోన్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నిర్వహించింది. అందుకు భక్తులు కూడా కానుకలు సమర్పించారు. మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలే కాకుండా విదేశీ కరెన్సీ కూడా అందులో వేయడం జరిగింది. ఈ టీటీడీ కళ్యాణ మంటపంలో ఈ హుండీల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మనతో సురేఖ గారు, నమస్తే అక్క. చెప్పండి, ఈ కార్యక్రమం ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఎన్ని హుండీలు లెక్కిస్తున్నారు? ఏ దేశాలకు వెళ్ళి కూడా కరెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి? అది 828 హుండీలు అండి మొత్తము. అంటే గతంలో అంటే ఈసారి 288 హుండీలు ఎక్కువ పెట్టారు కాబట్టి లాస్ట్ టైం 7 to 10 డేస్లో కౌంటింగ్ అయిపోయేది. ఈసారి ఇంకా అడిషనల్గా ఒక 5-6 డేస్ అన్నా పడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హుండీల సంఖ్య పెరగడమే కాదు, కానుకల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. 1.5 crore నుంచి 2.5 crores పబ్లిక్ వచ్చారు అని అంటే హుండీలలో పడే కానుకల సంఖ్య, డబ్బుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని కౌంటింగ్ అనేది కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. 300 మంది వాలంటీర్లు ఈరోజు లెక్క పెడుతున్నారు. 23 కెమెరాలు అరేంజ్ చేశారు. ఎండోమెంటు, రెవెన్యూ, పోలీసు 3 డిపార్ట్మెంట్స్ పర్యవేక్షణలో అక్కడ గిరిజన వాళ్ళ అయ్యగారులందరూ కూడా ఇక్కడే ఉంటారు. డీసీ గారు ఉంటారు. వాళ్ళు లెక్క పెడుతుంటే కూడా మనుషులు కూడా తిరుగుతూ ఉంటారు. ఓన్లీ కెమెరాల మీద ఆధారపడకుండా వచ్చిన డబ్బును కూడా కౌంట్ చేసిన తర్వాత ఫారిన్ కరెన్సీ అంటే ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి రావచ్చు, లండన్ నుంచి రావచ్చు, వాళ్ళు తెచ్చే కరెన్సీ వాళ్ళు వేస్తారు. ఆ కరెన్సీని కూడా మనం ఏదైనా వాటికి మరకలు అవి ఉన్నా కూడా వీళ్ళు వాష్ చేయడం జరుగుతుంది. అది ఒక రూల్ ఏముందంటే ఇటువంటి వాటిలో వచ్చిన వాటిని బ్యాంకు కూడా ఆబ్జెక్షన్ చేయొద్దు, వాళ్ళు తీసుకోవాలి. 100% తీసుకొని వీళ్ళకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఇన్కమ్ను కూడా షేరింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రొసీజర్ ప్రకారం షేర్ చేసుకుంటారు. కాబట్టి ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం కంటే కూడా 1 కోటి మంది ఈసారి ఎక్కువ రావడం అనేది, ముఖ్యంగా ఈ జాతర అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచే మీడియా వాళ్ళు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ, మేము ఎవరికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళుగా చాలా ప్రచారం చేయడం వలన మేము అసలు ఇంకొక 50 lakhs ఎక్స్పెక్ట్ చేసాము. కానీ 1 crore రావడం అనేది మేము అన్ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ అయినా కూడా ఎంత ప్రశాంతంగా జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందులు కూడా జరుగుంటాయి, అవి కామన్. ఇంత కోట్ల మంది వచ్చినప్పుడు ప్రతిపక్షాలు దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మొత్తానికైతే జాతర చాలా ప్రశాంతంగా ముగిసింది. అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ కొంత డిస్టర్బ్ చేశారు పిల్లలు వాళ్ళు, అదన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి పర్మనెంట్గా, ఇక ముందు మళ్ళీ అట్లా జరగకుండా పర్మనెంట్గా చేసి మళ్ళీ భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా, అక్కడ నిద్రలు చేసే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి ఆలోచనల మేరకు మళ్ళీ దాన్ని ప్రారంభిస్తాము. రీకన్స్ట్రక్షన్ అనేది ఏమన్నా డిస్టర్బ్ అయినవి కూడా మళ్ళీ సెట్ చేసి ఇంకా ముందు ఎవరేం చేసినా కదలకుండా ఉండే విధంగా. ఎందుకంటే మీకు తెలుసు, చాలా తక్కువ టైంలో 40 daysలో అది చేయడం అనేది అంతంత పెద్ద స్ట్రక్చర్స్, అది అసాధ్యం. అయినా కూడా దాన్ని సాధ్యం చేసినాం. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని అన్నీ కూడా సెట్ చేసి ఇంకా అసలు ఎవరు ముట్టుకున్నా ఏం చేసినా ఏం కాకుండా ఉండే విధంగా చేయడం జరిగింది. గత హుండీల లెక్కింపు లోపల కొంత అవకతవకలు జరిగాయి, మరి దాన్ని అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లేదండి, అది నాకు తెలీదు. మరి ఈసారికి అట్లాంటిది ఎప్పుడైతే దేవుళ్ళ దగ్గర జరగవు 100%, వాళ్ళే భయపడతారు దేవుడు సొమ్ము అని అంటే. ఎవరో ఒకరికి ఇద్దరికి చెడు ఆలోచన వచ్చినా కూడా వీళ్ళకి దొరికిపోతారు, ఎవరు కూడా దొరకకుండా ఉండరు. అట్లా జరిగే అవకాశం అసలు ఉండదు. ఇప్పుడు వచ్చిన ఈ నిధులంతా కూడా ఎవరికి షేరింగ్ ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉంటుంది? అంటే ఎంత ఉంటుంది? 3 ADs 33% పూజార్లకి, 33% అన్ని 33%లో వాళ్ళకి ఇస్తారు, మిగతాయి గవర్నమెంట్ తీసుకుంటారు. ఎందుకు ఈ జాతరకి సురేఖ గారు తక్కువ టచ్లో ఉన్నారు? ఇన్ఛార్జ్ మంత్రి కన్నా చాలా తక్కువగా, దేవాదాయ శాఖ మంత్రి అయినా కూడా చాలా తక్కువగా రావడం జరిగిందని భక్తులను. నాకు ఆ టైంలో అనుకోకుండా నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వలన, మీటింగ్స్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను.
మ్యాక్సిమం అటెండ్ అయ్యాను. ఒక 2 సార్లు ఏమో వాళ్ళతో పాటుగా రాలేకపోయాను. లాస్ట్లో కూడా నేను ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా 32 అమ్మవార్లు గద్దె మీదకి వచ్చినాక వస్తాను. దాన్ని కూడా వాళ్ళు ఆసరాగా చేసుకొని ఏదో రాలేదు అని చెప్పారు. ఎవరు కూడా రావద్దని ఎందుకంటారండి? నేను ఎండోమెంట్ మినిస్టర్ని, నేను రాకుండా ఎట్లా ఉంటాను? దాన్ని ఏదో తప్పుడు ప్రచారం ప్రతిపక్షాలు చేసే ప్రయత్నం చేసినాయి, కానీ ఎవరు కూడా అమ్మవారి దగ్గర రాజకీయం చెయ్యరు. అందులో మేము రాజకీయం చేసుకుంటే మేమే ఇంత కష్టపడి కట్టినాక మేము ఎట్లా రాజకీయం చేసుకుంటామండి? దాన్ని అది చాలా తప్పు. మనం చాలా ప్రశాంతంగా అందరం కూడా కలిసికట్టుగా చేశాం కాబట్టి, అధికారులతో పాటు అయ్యగారులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసికట్టుగా అండర్స్టాండింగ్లో చేశాం కాబట్టి ఈరోజు ఆ నిర్మాణం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా చిన్న డిస్కషన్ కానీ డిస్టర్బెన్స్ కానీ కాలేదు, మీకు తెలుసు. కాబట్టి దాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము నిర్మాణం చేసినప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. ప్రతిపక్షాలు మాట్లాడలేడం చేత కానప్పుడు నోరు మూసుకొని ఊరుకోవాలి, కానీ దాన్ని విమర్శించడం అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. రైట్, ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు దేవాదాయ శాఖ. మేడం చెప్పండి, ఇవాళ కరెన్సీ విదేశీ కరెన్సీ వస్తుంది, దాన్ని ఏం చెబుతున్నారు? హుండీలన్నీ విప్పిన తర్వాత వచ్చిన ఫారెన్ కరెన్సీని అవి ఏ కంట్రీస్ నుంచి ఏమేమి వచ్చాయి అనేది చూసి వాటిని కూడా బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏ బ్యాంక్తో మీరు టైప్ అయ్యారు? అన్ని బ్యాంక్స్ ఉంటాయండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా SBI, HDFC వాళ్ళు, అలా రకరకాల బ్యాంక్ వాళ్ళందరూ కూడాను పార్టిసిపేట్ చేస్తారు. కానుకలంతా కూడా బెల్లంతో అంటే బంగారంతో తడిసి ముద్దైన పరిస్థితి ఉంటుంది, దాన్ని ఏం చేయబోతున్నారు? అలా వచ్చిన వాటిని మాత్రము వాటర్లో వేసి క్లీన్ చేసి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రేట్ చూస్తున్న మొత్తానికైతే ఈ జాతర చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ కానుకలు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అందుకే హుండీల సంఖ్య కూడా పెంచాము. ఆ హుండీల సంఖ్యలో వచ్చిన నిధులన్నీ కూడా అటు పూజారులకు వారికి ఇచ్చే వాటాలో భాగంగా ఇస్తాము. దాంతోపాటు మిగతా నిధులన్నీ కూడా బ్యాంకులో జమ చేస్తామని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV,